Krishna
కృష్ణో వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు ఏడుకొండల వాడవ వెంకటరమణ గోవింద రుక్మిణీ రమణ శ్రీకృష్ణ గోవింద. భక్త మహాశయులందరికీ అనేకమైనటువంటి ప్రణామాలకు నమస్కారాలను తెలియజేస్తూ పవిత్రమైన శ్రీ షిరిడి సాయినాథుని యొక్క దివ్య సన్నిధిలో మీ అందరి యొక్క అపూర్వమైనటువంటి అభిమానంతో సాయినాథుల వారి యొక్క ఆజ్ఞ పోయిన వారం ఆదివారం నాడు ఇదే సమయంలో ఇక్కడే కథాగానంలో ఉన్నాం. మళ్ళీ మధుర మనోహరమూర్తి అయిన కృష్ణయ్య పెళ్లికును సాయినాథుల వారికి వినాలని కోరిక కలిగిందేమో మీ అందరి మనస్సులలో ఈ సంకల్పాన్ని కల్పించి మహాభాగవతంలోని దశమ స్కంధంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని మళ్ళీ కథాగానం చేయిస్తున్నారు సాయినాథుల వారు. ఇక్కడ ఉండేటువంటి పరమ భక్తులు అటువంటి వారు, గౌరవనీయులైన వారు, సాయినాథుని యొక్క ఆలయాన్నంతటినీ కూడా తమ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి వారైన శ్రీ బుర్రా రాజశేఖర దంపతులకు ఇక్కడ కార్యక్రమాలలో నా కథాగానాన్ని అంతటినీ చక్కగా అనౌన్స్ చేశారు. ఇందాక మా కార్యక్రమాన్ని అంతటినీ బాగా పరిచయం చేసి వారికి ఏమి నాకు తెలియదు. ఇక్కడ మాకు మైక్ సెట్ అంతా కూడా చక్కగా కూర్చున్నటువంటి వారు పవన్ గారు. అందువల్ల నేను ఇక్కడ ఎందరో పెద్దలందరూ ఉన్నారు, మీరందరూ ఉన్నారు. ఇక్కడ రుక్మిణీ కళ్యాణాన్ని మధురంగా మీ అందరికీ వినిపించే భాగ్యం మాకు కల్పించారు. మా చిన్నారి బంగారు తండ్రి, మా మనవడితో సమానం అబ్బాయి మనో వస్తా అండ్ అజయ్ శంకర్ అబ్బాయికి విజయ్ శంకర్ అబ్బాయికి నేను చాలా ధన్యవాదాలు. ఈయనకి ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. రీజన్ ఏంటంటే మన లోకల్ టాలెంట్, మీ శాన్ ఆంటోనియోలో ఉన్నటువంటి పాండిత్యం, మంచి మృదంగం, ద బెస్ట్ మృదంగం. అబ్బాయి ఒక్కసారి ఆ శృతి అలా మీటుతూ ఉంటేనే ఆయన ఎంత విద్వాంసుడో, ఎంత శ్రమ చేసి అంత గొప్ప కళాకారుడు అయ్యాడో, ఆయన మృదంగాన్ని వీటి ఆ శృతిని చేస్తూ ఉంటేనే నాకు అర్థమైంది. అందువల్ల చాలా బ్లెస్సింగ్స్ మీకు ఆ కార్యక్రమం. అందువల్ల మంచి వాయిద్యాల కళాకారులు మనకు దొరకడం కూడా అదృష్టమే. అది మన ఊరి వాళ్ళు కావడం మనకి ఇంకా ఆనందదాయకం. శ్రీమద్ అచ్చాడు ఆదిభట్ట నారాయణదాస్ గారు హరికథ పితామహుడు, వారు రచించినటువంటి హరికథ. వాళ్ళ అమ్మాయికి 16 ఏళ్ళు నిండిపోతున్నాయి, పెళ్లి కాలేదు కండి పాపం నారాయణదాస్ గారు అమ్మాయికి. అప్పట్లో 12 ఏళ్ళకే పెళ్ళి అయిపోయి 16 ఏళ్ళకి 2 పిల్లలు తల్లి అయిపోయింది అనమాట. అమ్మాయి ఇంట్లో కూతురింట్లో ఉంటే 16 ఏళ్ళు వచ్చాయి, అమ్మాయికి ఇంకా వివాహం కాలేదు అని వాళ్ళ ఆవిడ తెగ కంగారు పడిపోతుందిట. అప్పుడు వాళ్ళ అమ్మగారు అందుకు, ఎవరై నీ పెళ్ళం కోరు పడలేవురా నాయనా, ఎవరి కోరైనా పడచ్చు కానీ ఇల్లారి కోరు పడలేవురా నాయనా నువ్వు. అందువల్ల అమ్మాయి కూడా వయసు వచ్చిందిరా, ఓ పని చేయి నాన్న, నువ్వు రుక్మిణీ కళ్యాణాన్ని రచించురా నాయన, నీ కూతురికి పెళ్ళవుతుంది. పెళ్ళవనటువంటి కూతుళ్ళు ఎవరెవరికి, కొడుకులు ఎవరికైతే ఉంటారో వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళవుతుందిరా నీ రుక్మిణీ కళ్యాణాన్ని వింటే అని వారి తల్లిగారు చెప్పడంతో రుక్మిణీ కళ్యాణాన్ని రచించారట. ఏడాది తిరగకుండా వారి అమ్మాయికి లక్షణంగా వివాహం అయింది. మా మాధవరావు గారు వాళ్ళ అమ్మాయి వివాహానికి ముందర కూడా ఇలా రుక్మిణీ కళ్యాణాన్ని వారి ఇంట్లో గానం చేయగానే వారి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. చక్కగా 3 బిడ్డలతో, ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వర్లాగా లక్షణంగా ఉన్నారు. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా పెళ్లి కావాల్సిన అమ్మాయిల తల్లిదండ్రులు, అబ్బాయిల తల్లిదండ్రులు ఎవరైనా వచ్చారంటే రుక్మిణీ కృష్ణులు ఇద్దరు ఎంత సుందరంగా పెళ్లికి సిద్ధం చేసి పెట్టారో చూడండి. ఈ రోజున హరికథా వివాహం రుక్మిణీ కృష్ణులకి ఇంత వైభవంగా నాకు ఇంత అవకాశాన్ని కల్పించారు. మీ అందరికీ పేరు పేరున నేను అనేకమైన ధన్యవాదాలతో నేను నేర్చుకున్న మొట్టమొదటి హరికథ రుక్మిణీ కళ్యాణం మా గురువు గారు వడ్లమాని నరసింహదాస్ గారు. 11 ఏళ్ల పిల్లలకి శృతి తెలియదు, లయ తెలియదు, సాహిత్యం అసలే తెలియదు. అటువంటి నాకు మా గురువు గారు రుక్మిణీ కళ్యాణాన్ని చెప్పారు.
వారు పెట్టిన గురువులు పెట్టినటువంటి భిక్ష, హరికథా విద్యా భిక్ష ఎంత గొప్పది. ఈ రోజున హరిదాసులుగా నేను బ్రతుకుతున్నాం. అందువల్ల నా గురువుల పాదాలకు, మా సర్వరాయ హరికథా గురువులం, ఆ జమీందార్ దంపతులకు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అధిష్టాన స్ఫూర్తి అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి పాదారవిందాలకు 32,000 కీర్తనలతో వెంకటేశ్వరుని పాడిన అన్నమయ్య ఆయన సంస్థానంలో పనిచేస్తున్నాం. ఆ మహామూర్తుల యొక్క పాదారవిందాలకు 1000 దండాలతో ఈనాటి రుక్మిణీ కళ్యాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మునుగు పరీక్షితు భూవరుడు సుఖముని నాథునకిడు వల్కు, మునుగు పరీక్షితు భూవరుడు సుఖముని నాథునకిడు వల్కు, అనగ రుక్మిణీ పరిణయము నమనచించిన అసలు ప్రపంచ పటంలో చూడండి, ఎక్కడుంది విదర్భ, ఎక్కడుంది ద్వారక, సంబంధం ఏమన్నా ఉందా? చాలా దగ్గర సంబంధం. అందువల్ల అసలు ఆయనకి, ఆ కృష్ణుడికి ఎలా తెలిసింది ఈ రుక్మిణి ఈ తల్లి ఇక్కడ ఉందని? అసలు ఆవిడ ఎలా సందేశం పంపించింది రాయవారం గురువు గారిని? అసలు వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది? కృష్ణుడు ఎలా ఎత్తుకుని వెళ్ళిపోయాడు? మొదటిసారి అమ్మాయి అబ్బాయి చూసుకోవడం, పరిచయం లేదు, కానీ అమ్మాయి వచ్చేసింది, అబ్బాయి ఎత్తుకుని వెళ్ళిపోయి పెళ్లి చేస్తున్నాడు. అందువల్ల అసలు ఈ పెళ్లి ఎలా జరిగింది స్వామి? ఏమిటి రుక్మిణి కృష్ణుల యొక్క దాంపత్యము, వాళ్ళిద్దరి వివాహం, ఆ కథను నాకు చెప్పండి అనగానే శుకయోగీంద్రుడు కన్నుల వెంట ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే అవి తుడుచుకుంటూ చెప్పాడట. ఏ కథలయందు కళ్యాణి ఏ కథలయందు దేవాదిదేవుడైనటువంటి భగవంతుడు కీర్తింపబడతాడో, ఏ కథలైతే భగవంతుని గురించి చెప్పబడతాయో వాటిని పుణ్యపు కథలు. అటువంటి పుణ్యపు కథ అయినటువంటి రుక్మిణీ కళ్యాణాన్ని ఎంతో ఆసక్తిగా భక్తిగా వింటున్నటువంటి పరీక్షిత మహారాజు గారు చెప్తున్నారు. గురువు గారైనటువంటి శ్రీ శుకయోగీంద్రుల వారు. ఒకప్పుడు ద్వాపర యుగంలో కుండినపురము అని ఒక రాజ్యం ఉంది. వాళ్ళ రాజధాని విదర్భ. ఆ విదర్భ పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు భీష్మకుడు అనే పేరు కలిగినటువంటి మహారాజు గారు. భీష్మకుడు అంటే భీష్ముడు కాబట్టి
భీష్ముడు అంటే మళ్ళీ పాండవులకు కౌరవులకు తాత అవుతాడు. ఆయన వేరే మళ్ళీ. ఈయన భీష్మకుడు, కృష్ణుడి మామగారు, రుక్మిణీదేవిని కన్నటువంటి మహాలక్ష్మిని కన్నటువంటి మహానుభావుడు. అటువంటి భీష్మక మహారాజు గారికి 5 కొడుకులు ఉన్నారు. అందరికన్నా పెద్దవాడు రుక్మి, ఇంకా దగ్గర 4 ఎవరో ఉన్నారులేండి. ఎందుకంటే ఆయన పాత్ర మెయిన్ అనమాట. అవసరం లేని పాత్ర మనకు అవసరం లేదు. చివరి సంతానం 6వ సంతానం మహాలక్ష్మీదేవి. ఎవరండి? రుక్మిణి అమ్మవారు. ప్రతి ఇంట్లోనూ ఒక్కో మహారుక్మిణి ఉంటూ ఉంటుంది. మనం తెలుసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కరిని మహాలక్ష్మిని చేయాలి మనం. ఈ రోజున అమ్మాయిల ఏమిటండి డాక్టర్స్ డే అంట, కుమార్తెల దినం అంట. అందువల్ల ఆడపిల్లలు మనం అందరూ సార్ చప్పట్లు కొట్టుకుంటా సార్. అందువల్ల తెగ పోస్టింగ్ పెట్టేస్తున్నారు మన వాళ్ళు. హ్యాపీ డాక్టర్స్ డే. అమ్మాయి పుట్టిందిటండి, ఆడపిల్ల పుట్టిందిటండి. మన వాళ్ళు అనేవారు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని. ఎంత పొరపాటు మాటండి. అదృష్టం చేసుకుంటే ఆడపిల్లలు పుడతారండి. అదృష్టం చేసుకుంటారు. 10 కోట్లు ఆస్తి పెరమండి. ఈ సృష్టిలో కోడల్ని ఎవ్వరు ఎంతగా మెప్పించలేదండి. 10 కోట్ల ఆస్తి పెరమండి. ఏ అత్తామామలు కూడా కోడల్ని మెప్పించలేరు. పైసా పుట్టింటి వాళ్ళు ఇవ్వనివ్వండి. ఆడపిల్ల మహాభాగ్యంగా బ్రతికున్నంత కాలం అమ్మా నాన్నని సేవిస్తుంది. ఆ ఆడబిడ్డల ప్రేమ ఇంకెవరికి కూడా కాదంటే నవ్వుతో విషయాలు. అమ్మాయి అన్నమాట. అందువల్ల మన వాళ్ళు ఎవరో చెప్తున్నారన్నమాట, అన్ని ఆస్తులు ఇస్తే కోడలు శత్రువు అవుతుంది, ఏమీ పెట్టకపోయినా ఒక చీర ముక్క పెడితే కూతురేమో మిత్రురాలవుతుంది. ఏమండి, ఆడపిల్లలు కన్నా వాళ్ళందరికీ ఇది చాలా అనుభవం. అటువంటి మహాలక్ష్మీదేవి 5 కొడుకులు పుట్టిన తర్వాత ఈ భీష్మక మహారాజు గారికి అమ్మాయి పుట్టింది. రుక్మిణి అని పేరు పెట్టారట. రుక్మము అంటే బంగారం లేదా మెరుపుతీగ. బంగారమే కరెక్ట్. రుక్మము అంటే బంగారం. బంగారం బొమ్మలా ఉంది మా పాపాయి కాబట్టి రుక్మిణి అని పేరు పెట్టారట అమ్మాయికి. అలా రుక్మిణి అని పేరు పెట్టిన తర్వాత నిజంగా మహాలక్ష్మి. అక్కడ కృష్ణ భగవానుల వారు కూడా అవతరించారు. హరివంశం అంటారనమాట. ఏమనంటే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని. ఆది లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా త్రేతాయుగంలో సీతారాములైతే ద్వాపర యుగంలో వాళ్ళిద్దరు రుక్మిణి కృష్ణులై పుట్టారు. వాళ్ళది ఎంత దూరంగా ఉన్నా ఎంతో దగ్గరగా ఉన్న వైకుంఠంతో సంబంధం ఉన్నటువంటి జన్మలు వాళ్ళు. లోకాన్ని ధరించడం కోసం అవతరించినటువంటి మహావతారాలు, దివ్యావతారాలు లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణ గోవింద. అలా అమ్మవారు పెరిగి పెద్దవారు అవుతున్నారు. ఎన్ని శుభలక్షణాలు ఉన్నాయో చూడండి. పేరు పేర బొమ్మ పెళ్ళిళ్ళు భావించి వలదుతో అమ్మంబు. అప్పట్లో ఆడపిల్లలకు ఆడుకోవడానికి ఏముండేవండి పాప. ఏం వీడియో గేమ్లో అవన్నీ ఏం లేవు ఆడపిల్లలు. పాపం అందరూ కూడా చక్కగా తోటి ఆడపిల్లలతో కలిపి ఆడుకునేవారు అన్నమాట, రాజకుమార్తెలైనా సరే. అందువల్ల వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళతో చిన్న చిన్న బొమ్మలను చేసుకుని వాటికి పెళ్ళిళ్ళు చేసి బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకునేవారట. ఏం చేసేది ఆవిడ? తన చెరికెత్తలనే బియ్యపురాలుగా అనుకునేది వాళ్ళతో బియ్యం అనేది. అమ్మగారు అనేది నువ్వు చక్రవర్తి గారి కూతురువే, దాసీలతో బియ్యం అందుకోవడం ఏమిటేనని. అమ్మ వాడు నాకు దాసీలా కనిపించడం లేదే, వీళ్ళందరూ నా బంధువులు లాగా అనిపిస్తాను. జగన్మాతృ దేవత కదా. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. బొమ్మల పెళ్ళిళ్ళు కానించి ప్రతిరోజు అన్న సందర్భంలో పెట్టేస్తుంటండి. బొమ్మల పెళ్ళి అని అంటే అమ్మగారింట్లో 5,000 విస్తరణలు లేవాల్సిందే, అంత అన్నదానం చేసేస్తుంది. ఎందుకంటే జగన్మాతృ స్వరూపం. ఏ అమ్మ కడుపు నిండా అన్నం పెట్టాలని అనుకుంటుందో అటువంటి అమ్మ, ప్రతి అమ్మ మహాలక్ష్మియే. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారన్నమాట, వాళ్ళకి ఎన్ని వెరైటీలు చేసి పెడితే అంత తృప్తి, ఎంత బాగా పెడితే అంత తృప్తి. అలా తృప్తిగా ఉండేటువంటి తల్లులో మా మాధవరావు గారు ఇల్లాలు ఉషాదేవి కూడా అటువంటి. 20 ఏళ్ళుగా నేను వాళ్ళ ఇంటికి వస్తూనే ఉన్నానండి. 20 సంవత్సరాల పరిచయం. నన్ను ఎప్పుడూ ఎంతో అమ్మలాగే ఆదరించినటువంటి విషయం. ధన్యవాదాలు. భగవంతుడు బాగా చూడాలి. అందువల్ల అటువంటి అమ్మలు ఎందరో ఉన్నారు ఇక్కడ. అటువంటి అమ్మలందరికీ కూడా నమస్కారంతో ముందర బెంబల పెళ్ళిళ్ళు అనగానే అన్న సందర్భణలు చేసేదిట. చక్కగా హంసలకి నడకలు నేర్పేదిట. ఆ హంస సరిగ్గా నడవడం లేదని, హంసలే అందంగా నడుస్తాయి అనుకుంటే
వచ్చారన్నా, ఎవరన్నా ఏదైనా తీర్థాలకు వెళ్ళి వచ్చారన్నా వాళ్ళందరికీ ప్రత్యేక విడిది, వాళ్ళందరికీ ప్రత్యేకమైన భోజనాలు, వాళ్ళందరికీ ప్రత్యేకమైన వసతులు, ఇవి అవన్నీ చేసి ఈవిడ వాళ్ళందరికీ అన్నీ అందిన తర్వాత వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళేదిట. ఏ ఏ పుణ్యక్షేత్రాలు చూశారు, ఏ ఏ దేవుళ్ళని చూశారు, ఏ ఏ పట్టణాలకు వెళ్ళారు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏమిటో చెప్పండి అంటే వాళ్ళందరూ అమ్మాయి దగ్గర కూర్చొని చక్కగా కథలు చెప్పేవారట. ఏమని చెప్పేవారట? కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణ భగవాను మించినటువంటి దేవుడు లేడు. కృష్ణుడు సాక్షాత్తు విష్ణుడే. ఆయన దశావతారాల్లో పరిపూర్ణమైనటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారమే. కృష్ణుడు పుట్టిన కాలంలో పుట్టి కృష్ణుడు ఉన్నటువంటి కాలంలో బ్రతుకుతూ కృష్ణుడు ఒక్కసారి కూడా చూడలేనటువంటి కన్నులు ఎందుకు? కృష్ణుడి మాటలు వినలేని చెవులు ఎందుకు? అద్భుతమైన జగన్మోహన సౌందర్యం కృష్ణుడిది. ఆ కృష్ణ సౌందర్యాన్ని చూడలేని జన్మము జన్మమా, పాడు జన్మము కానీ అని వాళ్ళందరూ ఆ కృష్ణుడి గురించి చెప్తున్నారట. ఏమిటన్నా గొప్ప పనులు ఏం చేశాడు ఆయన అని అడగారు. వీళ్ళందరూ చెప్తున్నారట పూతన సంహారము. అదేమిటయ్యా, ఒక రాక్షసుని చంపితే అందులో గొప్పగా చెప్తున్నారేంటనంటారు తల్లి. పాలివ్వడానికి వచ్చిందండి ఎవరు? పూతన. ఆయనకు పాలిచ్చిన వాళ్ళు, భగవంతుడికి పాలిచ్చిన వాళ్ళు కొంతమందే. ఎవరున్నారు? దేవకీదేవి, యశోదాదేవి. ఆ ద్వాపర యుగంలో భగవానుడి యొక్క పొట్ట నింపడానికి పాలిచ్చిన తల్లుల్లో 3వ తల్లి పూతన. అది విషపు పాలన ఇవ్వడానికి వచ్చిందండి. కానీ కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? దానికి మోక్షం ఇవ్వాలని చెప్పారని దాని పాలు గుక్కెడు తాగట్టు గుట్టుకున్నా. దానికి విషం పాలవడానికి వచ్చిందని తెలుసు ఆమె. తనను చంపడానికి వచ్చిందని కూడా తెలుసు. కానీ తనకు విషపు పాలన ఇవ్వడానికి వచ్చిందని తెలిసినా కూడా పాలన ఇవ్వడానికి వచ్చినటువంటి అమ్మ, అందువల్ల అమ్మ రూపంలో వచ్చింది కాబట్టి తాను అమ్మని అనుకోకపోయినా ఈయన అమ్మని అనుకున్నాడు. అనుకుని 3 గుటకల్లో పాలు తాగి